సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమా ఏంటి అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 300 కోట్ల కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకీ. దాంతో నెక్స్ట్ ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడు అనేది కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. అందుకు తగ్గట్లే రోజుకో దర్శకుడి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు బాగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయలేదు, కానీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం త్రివిక్రమ్ మాటలు రాసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీస్. ఈ సినిమాలో వెంకీ కోసం త్రివిక్రమ్ రాసిన కామెడీ సీన్స్. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఎప్పుడో మూవీ చేయాలి, కానీ ఎప్పటికప్పుడు పెండింగ్ లో పడిపోతోంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే వెంకీ సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు రాబట్టాడో టోటల్ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. అందుకే వెంకీ తగ్గడం లేదు. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే త్రివిక్రమ్ లాంటి దర్శకుడైతేనే బెస్ట్ అనుకుంటున్నాడు. ఎలాగూ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన చిత్రం ఇప్పట్లో లేదు. దాంతో ఈలోపు పెండింగ్ ఫైల్ క్లియర్ చేయాల్సిందిగా వెంకీ త్రివిక్రమ్ ను అడగడం, అటు మాంత్రికుడు కూడా ఓకే అనడంతో త్వరలోనే ఈ డెడ్లీ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ రావడం ఖాయమైంది.